సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బొడ్డేటి కిరణ్ కుమార్ అండి. షిరిడి సాయి ధ్యాన మందిరం వ్యవస్థాపక అధ్యక్షుడిని. షిరిడి సాయి ధ్యాన మందిరం షిరిడి సాయి సేవా సంఘం స్థాపించి నేటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలండి. నిన్న ఉదయం మహాగణపతి పూజ, అంకురార్పణం, మండప దేవత ఆరాధన, కలశారాధన, మహోత్సవం పూజలు వగైరా జరిగినాయి. అలాగే నిన్న సాయంత్రం నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, మహాన్యాసపూర్వక హోమాలు నిన్న జరిగినాయి. అలాగే ఈరోజు ఉదయం కూడా హోమాల అనంతరం ఈరోజు సాయంత్రం సామూహిక సుమారు 300 మంది మహిళలచే సామూహిక సాయి సత్యవ్రతం జరిపించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఒక ఆచారంగా ఈ 26వ వార్డులోని లలితానగర్ పుర ప్రజలు ఒక ఆచారంగా ఒక ఇంటి పూజగా కానీ భావించి చేస్తున్నటువంటి ఈ పూజలో ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి గడప నుండి ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఈ పూజా కార్యక్రమంకి ఎటువంటి రుసుము కానీ ఏది కానీ తీసుకోవడం జరగదు. మొత్తం పూజా సామాగ్రితో సహా ప్రతి సమస్తం కమిటీ వారే భరించి మొత్తం స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి గత 17 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ పూజా కార్యక్రమం చేస్తున్నామండి. అలాగే రేపు ఉదయం 6 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకాలు అనంతరం విశేష అలంకరణ జరుగుతుంది. విశేష అలంకరణ అనంతరం స్వామివారికి 1008 లడ్డూలతో సహస్ర నామార్చన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారికి అత్యంత ప్రీతిపదమైన శ్రీ షిరిడి సాయినాథుడికి అత్యంత ప్రీతిపదమైన శ్రీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు సాయం సంధ్యాహారతి అనంతరం శ్రీ షిరిడి సాయి భజన మండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. సో రేపు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రేపు రాత్రి 9 గంటలకు సేజ్ హారతితో ఈ యొక్క 17వ వార్షికోత్సవాలు ముగుస్తున్నాయండి. గత 16 సంవత్సరాలుగా కూడా మాకు వెన్నుండి వన్నతటి నడిపిస్తున్నటువంటి సాయి భక్తులు 50 మందికి కూడా, లలితానగర్ వాసులు 50 మందికి, రామకృష్ణ నగర్ వాసులకి, షిరిడి సాయి సేవా సంఘం సభ్యులకి, సంపత్ సాయి ఉత్సవ కమిటీ సభ్యులకి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయి సేవా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సాయినాథుని కృపా కటాక్షలు ఎల్లవేళ వారి కుటుంబాలపై ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. స్వామివారికి నిత్యాభిషేకాలు, హోమాలు తర్వాత ఈ రోజంతా పూర్ణాహుతితో పూర్తయింది. ఈరోజు సాయంత్రం ప్రస్తుతం 300 మంది మహిళలచే సాయి సత్యవ్రతం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి గడప గడపకి ప్రతి మహిళ వచ్చి చక్కగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి వారికి వారి కుటుంబానికి సంక్షేమం సాయి గారి అనుగ్రహములు పొందుదురుగాక. అలాగే మన ధర్మకర్తగా చెప్పినట్టు రేపు ఉదయం ఇంకా విశేష కార్యక్రమాలు ఉన్నాయి. రేపు ఉదయం పంచామృతాలతో పాటు పలు పళ్ళరసాలతో స్వామివారికి అభిషేకం జరిపించి ఆ తరువాత విశేష అలంకరణతో 1008 లడ్డూలతో సహస్రనామార్చన, ఈ అనంతరం భక్తులందరూ దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత జరిగే విశేషమైన అన్నదానంలో కొన్ని వేల మంది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ పాల్గొని రేపు రాత్రి 9 గంటలతో ఈ 17వ వార్షికోత్సవ కార్యక్రమాలు శుభంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా జరిగాయి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి కూడా. అందరికీ శ్రీ సాయినాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభం భూయాత్. అందరికీ శతమానం భవతి శతాయు పుష్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి.